మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, మంథని, రామగిరి ప్రాంతాలను ఆధ్యాత్మిక వారసత్వ పర్యాటక సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రిని కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం క్షేత్రంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, దేశంలో ఎక్కడా కనిపించిన విధంగా గర్భగుడిలో ఒకే పానవట్టంపై 2 శివలింగాలు పూజలు అందుకుంటున్నాయని, ఒకటి ముక్తేశ్వరుడుగా మరొకటి కాళేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాయని ఆయనకు వివరించారు. కాళేశ్వరం ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, సరస్వతి పుష్కరాలలో 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనుండటంతో అప్పుడు 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సోమనాథ్, కేదార్నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేయొచ్చని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని, వీటిని అమలు చేసేందుకు కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రిని శ్రీధర్ బాబు కోరారు.